నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. చిత్తా నక్షత్రం వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరించాలని చెప్పి మనకి చాలామంది అడుగుతున్నారు. చిత్తా నక్షత్రం వాళ్ళు 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష త్రిముఖి అంటే 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారండి మనకి చిత్తా నక్షత్రంలోని. అలాగే అల్లరితో పాటుగా చదువు మీద ధ్యాస పెట్టలేకపోవడం, ఫోన్‌లు, రకరకాల ఆలోచనలు, స్కూలుకెళ్ళకుండా, స్కూలుకి వెళ్ళినా సరే ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, కంప్లెయింట్లు రావడం, అల్లరి, ఖర్చులు, అలాగే ఈ కోపం మనం ఏం చెప్పినా సరే పళ్ళు బిగపెట్టి విపరీతమైన కోపం ప్రదర్శించడం లాంటి పనులన్నీ చేస్తుంటారు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళ పిల్లలు. వీరికి ఈ పిల్లలు ఉన్న 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష గాని పిల్లలకి ధరించినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఎవరైనా ఇంట్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళుంటే వైద్యం తీసుకోండి. వైద్యంతో పాటుగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల కూడా ఈ 2 ఇటు వైద్యం, ఇటు ఆధ్యాత్మికం. ఆ శివుడు ఓ నమఃశివాయ అని చెప్పి మనసులో అనుకుని ఆ రుద్రాక్ష ధరించడం వల్ల ఆరోగ్యం కూడా బావుండే అవకాశాలున్నాయని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చాలామంది మనకు అడుగుతున్నటువంటి విశేషం బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం సార్ మాకు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ ఎందుకంటే కుజుడు ఈ చిత్తా నక్షత్రానికి గ్రహం కుజుడు గ్రహం కాబట్టి చాలా ఇబ్బందులు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, గొడవలు. మనం అవతల వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నా సరే ఏదో రకమైనటువంటి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుండడం. అసలు ఎందువల్ల గొడవలవుతున్నాయి? దేనివల్ల అవుతున్నాయి? మనకి ఎందుకంత కోపం వచ్చేస్తుంది? ఇవన్నీ కూడా పక్కన పెడితే మాత్రం ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి కూడా మీకు మైండ్ చాలా రిలీఫ్‌నెస్ ఉంటుంది. పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌లు పెడతారు. మంచి లాభాలు ఆశిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. మంచి మీ జీవితం అనేది చాలా అంటే ఇప్పటిదాకా 2024 ఆగస్టు నుంచి వేరే అన్నట్టుగా ఉంటుంది. ఈ 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల. తప్పకుండా ధరించండి 3 ముఖాల రుద్రాక్ష. మీ జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా అన్ని రంగాలు, అన్ని విశేషాలు మీరు ఏ విశేషంలో చూసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏవండీ పిల్లల కంటే ధారణ చేస్తాం. మరి పెద్దవాళ్ళు ధరించడం వల్ల చెడుకెళ్తాము, మంచికెళ్తాము. లేదంటే బస్సులో ప్రయాణాలు చేస్తుంటాం, ట్రైన్‌లో ప్రయాణాలు చేస్తుంటాం. మరి అందరికి చేతులు తగులుతుంటాయి. మరి ఎలా సార్? అని చాలామంది అడుగుతున్నారు. మీకు అందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నాను. మీరు ఇది 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకాలు చేయించి, మీరు ఇంటికి తీసుకొచ్చి దేవుడి మూలన పెట్టుకున్నా పూజ చేసుకోండి. దేవుడి మూలన పెట్టుకొని చిన్న రాగి ప్లేట్ తీసుకోండి. అందులో ఈ రుద్రాక్ష పెట్టి రోజు పూజ చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనశ్శాంతంగా ఉంటుంది. అలాగే బిజినెస్ ఒకవేళ మాకు షాప్ ఉందనుకుంటే షాప్ క్యాష్ పెట్టిలో పెట్టుకోండి. ఉదయాన్నే అగరబత్తి వెలిగించి పూజ చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తది. ముందు బిజినెస్ ఎలాగుంది, తర్వాత బిజినెస్ ఎలాగున్నదనేది మీకే తెలుస్తుంది. మంచి లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ 3 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించండి. అలాగే మీరు ఇంట్లోంచి బయటకి వెళ్తున్నప్పుడు గాని, ఏదైనా సరే ఇంట్లో ఉన్నటువంటి రుద్రాక్ష మీద చెయ్యి వేసి, ఓం నమః శివాయ అని ఒక్కసారి గాని, 11 సార్లు గాని అన్నట్టయితే మాత్రం మీ జీవితం చాలా బావుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయనమాట. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నక్షత్రాల కోసం, రాసుల కోసం అన్నీ చెప్పాను. 2024 మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అవన్నీ కూడా మీరు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియోలన్నీ చూడండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే ఇంకా మీరు ఒకసారి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగే నా ఛానెల్‌లోని మీరు కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని రాయండి. అదొక్కటి చాలు. జై శ్రీరామ అని రాయడం వల్ల రోజు కూడా మీకు ఏ కష్టం వచ్చినా, ఇబ్బందొచ్చినా, వచ్చినా సరే జై శ్రీరామ్ అని మనసులో అనుకోండి. ఆ రోజంతా కూడా మీకు ఎలాంటి కష్టాలైనా సరే దూరం అయిపోతాయి. మరీ ముఖ్యంగా మీ నక్షత్రానికి సంబంధించి మరీ చెప్తున్నాను. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు జై శ్రీరామ అని చెప్పి ఒక్కసారి మనసులో అనుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. లైఫ్ అనేది చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు. మరిన్ని ఇంకా అంటే మీ కష్టాలన్నిట్లో నుంచి కూడా మీరు బయటపడగలిగేది ఆ రోజంతా మనశ్శాంతంగా ఉంటుంది. పిల్లలు చదువు విషయంలో గాని, స్కూల్‌కెళ్ళేటప్పుడు గాని మనసులో జై శ్రీరామ్ అనుకున్నా సరే ఆ రోజంతా కూడా చాలా చక్కగా చలాకీగా ఉంటారు. అందుకే కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని రాయండి చాలు. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ దిలీప్.